సార్ ఇకపోతే నెల్లూరు సిటీలో నారాయణ గారు గెలిచేదానికి ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు. అంటే లాస్ట్ టైం కూడా చాలా తక్కువ మార్జిన్తోనే అతను ఓడిపోయారు. సో ఈసారి అతని యొక్క ఎలా ఉండిపోతుంది సార్? నారాయణ గారు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. దాదాపు 400 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ఇటు నెల్లూరు పట్టణంలో, నెల్లూరు రూరల్లో అభివృద్ధి చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అయితే ఏమేమి, అదేవిధంగా సిమెంట్ రోడ్లు వేయడం అయితే ఏమి, మంచి నీళ్లు అందించాలా అనే మంచి ఆలోచనతో అక్కడ సంగం బ్యారేజ్ నుంచి నెల్లూరు నగరానికి మంచినీటి వసతులు కల్పించడం అయితేమి, అనేక వందలాది కోట్ల రూపాయలని నారాయణ గారు ఈ నెల్లూరు నగరానికి అందించడం జరిగింది. పరిస్థితి చూస్తే నారాయణ సర్వేల్లో నారాయణే గెలిచే పరిస్థితుల్లో ప్రజల ఆలోచనకు వచ్చున్నారని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.